ఎన్నిసార్లు చెప్పాలి? ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్? ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీ కళ్ళు కనిపిస్తలేవా? ఇన్ ఇంగ్లీష్ ఆరెంజ్ యువర్ ఐస్ అపియరింగ్? ఇంకొకసారి ఆరెంజ్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా? నీకు కళ్ళు ఉన్నాయిగా? ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి యూ హ్యావ్ ఐస్. నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. ఇంకొకసారి ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు? ఇన్ ఇంగ్లీష్ వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ? ఇంకొకసారి వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్ యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఇన్ ఇంగ్లీష్ ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్. ఇంకొకసారి ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్. భౌతికంగా దూరం పాటించాలి. ఇన్ ఇంగ్లీష్ షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. ఇంకొకసారి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. భౌతికంగా దూరం పాటించాలి. షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ బి గోన్. ఇంకొకసారి ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ గోన్. నీకు ఏమి తెలుసు? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యూ నో? ఇంకొకసారి వాట్ డిడ్ యూ నో అంటే నీకు ఏం తెలుసు. వాట్ డిడ్ యూ నో? నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ న్యూ మోర్ దాన్ యూ. ఇంకొకసారి ఐ న్యూ మోర్ దాన్ యూ.